ఇప్పుడు రాజకీయ నాయకులు అనేక మంది లా చదువుతున్నారు. ఎందుకంటే పద్దాక ఈ అరెస్టులు, రేపు పొద్దున వేధింపులు, వీళ్ళు కాకపోతే ఆళ్ళు, ఆళ్ళు కాకపోతే ఈళ్ళు. చివరికి అదేదో కోర్టులో లాయర్‌కి ఎళ్లి నుంచొని మనం మనం వాదించుకుంటే పోతుంది. లాయర్‌లకు ఫీజులు కంటే అనేటటువంటి రూట్‌లో ఉన్నారు. అంబటి రాంబాబు కూడా అట్లా లా చేశారట. లాయర్‌గా రిజిస్టర్ అయ్యి ఉన్నారట. తాజాగా హైకోర్టులో తనే వాదన వినిపించారు. ఏమని నిన్న ఏదైతే 5 కేసులు జగన్ గురించి, భారతి గురించి, అట్లాగే తన గురించి, తన కుటుంబం గురించి ఎవరైతే తప్పుడుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో ఆ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో ఇదే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోకపోతే తర్వాతన హైకోర్టుకి వెళ్ళారు. వాస్తవంగా మన కిరణ్ అరెస్ట్లో అదొక కీలక పాత్ర. ఎందుకంటే భవిష్యత్తులో కోర్టు అడిగినప్పుడు లేదు మేము అందులో కేసులు పెట్టి అరెస్టులు కూడా చేస్తున్నామని చెప్పడం కోసం వాస్తవంగా భారతి గారిని అన్నటువంటి వీడియోతో పాటుగా ఆ కేసులు కూడా అతని మీద పెట్టినట్టు చూపించేశారు. తద్వారా మేము అరెస్ట్ చేశామని హైకోర్టుకి చెప్పడం కోసమే అరెస్ట్ జరిగింది. వెంటనే బెయిల్ ఇచ్చేశారు. దాంట్లో ఉన్నటువంటి ఆ మాధవన్ ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల పాటు అట్టు పెట్టారంటే అదొక బయటికి జనానికి ఒకటి చెప్పేటట్టు కనిపించడం, తెర వెనకాల ఇంకొకటి జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న అదే పాయింట్ రైట్ చేస్తే 4 కేసుల్లో సంబంధించినటువంటిది కేసులు రిజిస్టర్ చేశారు. నేను ఈ కంప్లైంట్లు ఇచ్చి వెంటపడిగా ఇంకా ఒక కేసు అట్లాగే ఉంది అంటే దాన్ని ఏదో చూస్తాం మేము అని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తుంటే అంబటి రాంబాబు తెలుగులో వాదించుతాను అని అడిగితే లేదు ఇంగ్లీష్లో వాదించమన్నారు. మీలాంటి వాళ్ళు తెలుగులో వాదించడానికి అనుమతిస్తే కనుక చాలా వెళ్ళిపోతుంది అన్నారు. ఇట్లాంటిది రాసుకొచ్చినాయి ఈనాడు జ్యోతులు. ఒరిజినల్గా అక్కడ జరిగింది ఈ ఏదైతే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు అంత ఇప్పటికీ పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి ఎందుకు చేయట్లేదు, కేసులు నమోదు చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది అంబటి రాంబాబు పోరాటం. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.